సంవత్సర వైద్యరంగపు నోబెల్ పరిశోధన. వైద్యరంగపు 2009 సంవత్సర నోబెల్ బహుమానాన్ని ముగ్గురు శాస్త్రవేత్తలు పంచుకున్నారు. ఆస్ట్రేలియన్ అమెరికన్ మాలిక్యులర్ బయాలజిస్ట్ ఎలిజబెత్ బ్లాక్బర్న్, అమెరికన్ మాలిక్యులర్ బయాలజిస్ట్ కార్ల్ గ్రేడర్, లండన్కి చెందిన అమెరికన్ బయోకెమిస్ట్ జాక్ సోర్జెక్-లకు టెలోమరేస్ ఎంజైమ్ క్రోమోజోముల టెలోమియాలకు ఏ విధంగా రక్షణనిస్తుందో కనుగొన్నందుకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ టెలోమియాలంటే ఏమిటో ఈ పరిశోధనా ఫలితపు పూర్వాపరాలను తెలుసుకుందాం. నిజానికి ఈ పరిశోధన ప్రాథమిక పరిశోధన కోవకి చెందుతుంది. వంశపారంపర్య లక్షణాలను ఒక తరం నుండి మరి ఒక తరానికి అందించడానికి DNA అణువులు యథాతథంగా తమ ప్రతిరూపాలను ఏ విధంగా మానవ శరీరంలో ఏర్పరచుకొనగలుగుతున్నాయో రక్షించుకుంటున్నాయోనని తెలుసుకోవాలనే పరిశోధకుల కుతూహలమే ఈ పరిశోధనకి ప్రాతిపదిక. అయినప్పటికీ ఈ అవగాహన మన వృద్ధాప్య దశను, అనారోగ్య జీవితకాలాన్ని తగ్గించి ఆరోగ్యవంతమైన జీవితకాలాన్ని పెంచడానికి తగిన వైద్యపరమైన నిర్ణయాలకు తావునిస్తుంది. DNA అణువులోని ఎడెనిన్, థైమిన్, గ్వనైన్ మరియు సైటోసిన్ వరుసక్రమము జన్యు సంకేతాన్ని నిర్వచిస్తుంది. ఇది ఒక వ్యక్తిగత మొక్క లేదా జంతువు యొక్క భౌతిక అభివృద్ధి, ప్రవర్తన మొదలైన వాటిని నియంత్రించే కణం. ATGCలను న్యూక్లియోటైడ్లు అని అంటారు. టెలోమియా పదాన్ని గ్రీక్ పదం నుండి గ్రహించారు. గ్రీక్లో టెలోస్ అంటే చివరని, మెరోస్ అంటే భాగం అని అర్థం. ఈ పదాన్ని హెర్మన్ ముల్లర్ వాడుకలోకి తెచ్చాడు. ఉదాహరణకి షూలేస్ చివరనున్న దాని టోపీ షూలేస్కి తప్పనిసరిగా ఉండాలి. ఇది ఊడిపోతే దారిపు పోగులు పైకి వచ్చి దాని పనితీరు దెబ్బతింటుంది కదా. జీవరాశుల జన్యు లక్షణాలను నిర్ణయించే అణువులు జీవుల జీవకణాల కేంద్రకంలోని క్రోమోజోములలో నిల్వ ఉంటాయి. క్రోమోజోముల చివరలే DNA అణువు తెగిపోకుండా రక్షణనిచ్చే పాత్ర పోషిస్తున్నవని, చివరి భాగము లేని క్రోమోజోములు తెగిపోతున్నవని 1930లలో బార్బారా మెక్లింటక్, హెర్మన్ ముల్లర్ ఇద్దరు గుర్తించారు. కానీ ఎలాగా అన్నది వారికి తెలియలేదు. జీవరాశుల జన్యు లక్షణాలను నిర్ణయించే అణువులు జీవుల జీవకణాల కేంద్రకంలోని క్రోమోజోములలో నిల్వ ఉంటాయి అన్న సంగతి 1930 నాటికి శాస్త్రజ్ఞులకు తెలుసు. కానీ క్రోమోజోముల అంతర్గత నిర్మాణం గురించిన అవగాహన ఆనాటికి లేదు. ఇక్కడ ఈ పటంలో క్రోమోజోముల చివరలో ఉన్న టెలోమియా DNA భాగాలను చూడండి. మనము ముందు ఒక జీవకణంగా పుడతాము. ఈ కణము 2గా, 2 4గా, 4 8గా ఇలా విభజించుకుపోతూ కొన్ని వందల లక్షల కణాలతో మన శరీరం ఏర్పడుతుంది. ఉదాహరణకి మన గుండెలో కణాలు గుండె పనితీరుకు ఉపయోగపడతాయి. మెదడు కణాలు మన చిన్ననాటి జ్ఞాపకాలను నిల్వ చేసి ఉంచుతాయి. కణ విభజన తగ్గిపోయినప్పుడే శరీరానికి ముసలితన లక్షణాలు వస్తాయి. మన కేశములలోని కణాల విభజన తగ్గి అవి నశించిన కారణంగానే వృద్ధాప్య దశలో అవి తెల్లబడి ఊడిపోతూ కూడా ఉంటాయి. చర్మ కణాలు నశించడం వల్ల అది ముడతలు చేరుతుంది. కణవర్ధన ప్రయోగము చేసి చూడగా మానవుల నవజాత శిశువు చర్మపు కణ విభజన 80 నుండి 90 సార్లు జరిగితే 70 సంవత్సరాల వయసు వాని చర్మ కణాల విభజన 20 నుండి 30 సార్లు జరుగుతుంది అని తెలిసింది. కణ విభజన ఒక మాతృజీవకణం 2 కణాలుగా విడిపోయే జీవ ప్రక్రియ. ఈ ప్రక్రియలో కణం దాని క్రోమోజోముల ప్రతిరూపాలు తయారు చేస్తుంది. జీవుల పెరుగుదలకు, ఆరోగ్య పరిరక్షణకి, ప్రత్యుత్పత్తికి ఈ ప్రక్రియ కీలకమైనది. కణాల కేంద్రకంలో ఉన్న క్రోమోజోములు కణం నుండి కణానికి జన్యు సంబంధమైన సమాచారాన్ని తీసుకెళ్లడానికి ఉపయోగపడే DNA అణువులను కలిగి ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. ఈ అణువులు అత్యంత సూక్ష్మమైన సన్నని దారపు పోగుల్లాగా ఉంటాయి. ఇవి మెలికలు తిరిగి పెనవేసుకుని ఉన్న జంట నిర్మాణంతో ఉంటాయి. మెలికలు లేకుండా సరిచేసి చూస్తే DNA అణువు నిచ్చెన రూపంలో కనిపిస్తుంది. కణ విభజన కంటే ముందుగానే DNA నకలు రూపొందుతుంది అన్న సిద్ధాంతానికి
డిఎన్ఏకి కొసలు ఉంటాయన్న సంగతికి పొత్తు కుదరటం లేదు. ఇది వివరణకు లొంగని విషయంగా జేమ్స్ వాట్సన్, ఫ్రాన్సిస్ క్రిక్ శాస్త్రవేత్తలు సూచించారు. శాస్త్రవేత్తలకి ఇది కొరుకుడు పడని విషయము. బ్యాక్టీరియా వంటి ఆదిమ జీవుల డిఎన్ఏ అణువులు చక్రీయంగా ఉంటాయి. ఇక్కడ ఈ విషయాన్ని ఈ పటంలో చూడండి. వాటికి కొసలు లేవు. మనుషుల, ఇతర జంతువుల డిఎన్ఏ అణువులు రేఖీయంగా ఉంటాయి. కణ విభజన జరిగేటప్పుడు క్రోమోజోముల కొసలు క్రమక్రమంగా తగ్గిపోతూ పొట్టయిపోతాయి. పలుమార్లు నకళ్ళు తయారవడంలో కొసలు పొట్టిగా అవటం వల్ల కణము, డిఎన్ఏ అణువులు దెబ్బతినిపోతాయి. ఇక్కడ ఈ సంగతిని ఈ పటంలో చూడండి. క్రమంగా ఎలాగా ఆ కొసలు తెగిపోతూ చిన్నవిగా అయిపోతున్నాయో. డిఎన్ఏ అణువు కత్తిరించుకుపోకుండా, అంటే జన్యు సమాచారం యథాతథంగా ఏమీ మార్పు లేకుండా నకలు తయారు చేసుకునే ప్రక్రియను జీవకణాలు ఎలా నిర్వర్తించుకొనగలుగుతున్నాయి? ఈ క్లిష్టమైన ప్రశ్నకు జవాబు చెప్పగలిగినందుకే ఎలిజబెత్ బ్లాక్బర్న్, క్లర్క్ గ్రీడర్, జాక్ సోజెక్లకి వైద్యశాస్త్ర రంగంలో 2009 సంవత్సరపు నోబెల్ పురస్కారాన్ని అందజేశారు. సిద్ధాంతపరంగా నకళ్ళు తయారైనప్పుడు కణ విభజన జరిగిన ప్రతిసారి క్రోమోజోములు పొట్టయిపోతూ చివరకు నశించాలి. కానీ ప్రకృతిలో అలా జరగటం లేదు. కొసలు తెగిపోకుండా ఎలా ప్రతిరూపం తయారవుతుంది? కణ విభజన జరిగినప్పుడు క్రోమోజోముల్లోని డిఎన్ఏ అణువు పెనవేసుకున్న పోగులు విడిపోతాయి. ఈ విడదీసే ప్రక్రియను ఒక ఎంజైమ్ నిర్వర్తిస్తుంది. నకలును డిఎన్ఏ పాలిమరైజ్ అనే ఒక ఎంజైము ఏర్పరుస్తుంది. ఒక పోగు మొత్తం అంతా ఒకేసారిగా ప్రతిరూపమవగా మరొక పోగు ముక్కలు ముక్కలుగా కలుస్తూ ఏర్పడుతుంది. వీటిని కొనసాగుతున్న పోగు, వెనకపడుతున్న పోగుగా చెబుతారు. క్రోమోజోమల్ డిఎన్ఏ అణువులో ఎడెనిన్, థైమిన్, గ్వానైన్ మరియు సైటోసిన్ ల వరుసక్రమం జన్యు సంకేతాన్ని నిర్వచిస్తుంది. అంటే ATGCలు ఏ వరుసక్రమంలో ఉన్నాయో ఆ వరుసక్రమమే జన్యు సంకేతాన్ని నిర్వచిస్తుంది. 1958 నోబెల్ గ్రహీత ఫ్రెడరిక్ సాంగా గారి కేంబ్రిడ్జ్ ప్రయోగశాలలో డిఎన్ఏ ప్రత్యేక వరుసక్రమాన్ని తెలుసుకొనగలిగే నూతన సాంకేతిక విధానాలు అభివృద్ధి చేశారు. ఎలిజబెత్ హెచ్ బ్లాక్బర్న్ సాంగా గారి దగ్గర తన డాక్టరల్ పరిశోధన చేసింది. 1975లో ఆమె పోస్ట్ డాక్టరల్ పరిశోధనకి యుఎస్ యేల్ యూనివర్సిటీలో చేరింది. తను కేంబ్రిడ్జ్ ప్రయోగశాలలో నేర్చుకున్న సరికొత్త పరిజ్ఞానాన్ని వాడుకుంటూ జన్యువుల సంఘటనాన్ని, అంటే కాంపోజిషన్ని రాబట్టదలిచింది. కానీ అలా విశ్లేషణ చేయడానికి ఎక్కువ మొత్తంలో జన్యు పదార్థం కావాలి. దానిని సంపాదించటం అప్పట్లో సాధ్యం కాని పని. అమెరికా కణజీవ శాస్త్రజ్ఞుడు జోసెఫ్ గ్రాఫటన్ గాల్ టెట్రహెమినా అనే ఒక ఏకకణ జీవిలో సాపేక్షంగా తక్కువ పొడవు ఉన్న డిఎన్ఏ వరుసక్రమం ఉంటుంది అని తన అధ్యయనాలలో గుర్తించారు. ఇవి మినీ క్రోమోజోములు. అధిక మొత్తంలో పొందవచ్చు వీటిని. టెట్రహెమినా తాజా నీటిలో నివసించే శైలిక. ఒకే ఒక ఈ జీవిలో 40,000 దాకా టెలోమియాలు ఉంటాయి. టెలోమియా డిఎన్ఏ అధ్యయనాలు చేయడానికి చాలా అనువైన ప్రాథమిక పదార్థంగా శాస్త్రవేత్తలు దీనిని పరిగణిస్తారు. ఎలిజబెత్ హెచ్ బ్లాక్బర్న్ మినీ క్రోమోజోముల చివరలను టెలోమియాలని విశ్లేషించి చూసింది. CCCCAA వరుసక్రమంతో అది 20 నుండి 70 సార్ల దాకా పునరావృతమవుతున్నట్టుగా గుర్తించింది. ఈ పరిశీలన చాలా ఆసక్తిదాయకంగా ఉంది. కానీ డిఎన్ఏ వరుసక్రమపు పనితీరు తేలికగా అర్థమయ్యేలా లేదు. ఈ పరిశీలన మరిన్ని ప్రశ్నలకు దారితీసింది. ఒక మినీ మైక్రోజోమ్ డిఎన్ఏ యొక్క వరుసక్రమపు పునరావృతాలు మరొక మినీ క్రోమోజోముల వాటితో పోల్చినప్పుడు ఒకే రీతిలో ఉండటం లేదు. ఇది మామూలుగా జరిగే పునరావృతపు వరుసక్రమం కాదు. కణ విభజనలో ఈ డిఎన్ఏ వరుసక్రమము క్రోమోజోముల చివరకు తర్వాత వచ్చి కలుస్తున్నది. ఇది ఎలా జరుగుతోంది అన్నదే బ్లాక్బర్న్ ముందున్న ప్రశ్న. 2 జీవజాతుల కథ. బ్లాక్బర్న్ 1980లో ఒక వైజ్ఞానిక సమావేశానికి వెళ్ళింది. టెట్రహెమినా పరిశోధనలో తాను పరిశీలించిన కొరుకుపడని ఫలితాలపై మాట్లాడింది. ఆ సమావేశానికి యుఎస్లోని హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకుడు జాక్ సోజెక్ కూడా వచ్చారు. అతను తన పరిశోధనను గురించి చెప్పాడు.
జాక్ సోర్జకు కృత్రిమ రేఖీయ డిఎన్ఏ వరుసక్రమాన్ని ఈస్ట్లో చొప్పించినప్పుడు మినీ క్రోమోజోమ్ తెగిపోయింది. అందువల్ల అతని పరిశోధన ముందుకు సాగలేదు. అది అతను ఎదుర్కొంటున్న సమస్య. బ్లాక్బర్న్ కూడా డిఎన్ఏ వరుసక్రమంపై తాను నిర్వహిస్తున్న పరిశోధనలో సమస్యని ఎదుర్కొంది కనుక అతను ఒక సూచన చేశాడు. తామిద్దరూ పూర్తిగా భిన్నమైన జీవులపై పరిశోధన చేస్తున్నప్పటికీ ఒక ప్రయోగం చేసి చూద్దామన్నాడు. ఆ ప్రయోగము జీవజాతుల మధ్య గల ఎల్లలను అధిగమించేదిగా నిలవవచ్చు అన్నాడు. అదేమిటంటే టెట్రహెమినా యొక్క టెలోమియాలోని డిఎన్ఏ వరుసక్రమం ఈస్ట్లోని మినీ మైక్రోజోములు తెగిపోకుండా ఉంచగలుగుతుందేమో చూడాలన్నాడు. సాహసవంతమైన సూచన అయినప్పటికీ ఈ ప్రయోగం చేయడం సులభమే కాబట్టి ఓ ప్రయత్నం చూస్తే సరి అనుకున్నారు. ప్రయోగం చేశారు. ఆశ్చర్యకరమైన ఫలితం వచ్చింది. టెట్రహెమినా యొక్క టెలోమియా డిఎన్ఏ వరుసక్రమాన్ని చేర్చినప్పుడు ఈస్ట్లోని మినీ మైక్రోజోమ్ తెగిపోలేదు. టెట్రహెమినా యొక్క టెలోమియా డిఎన్ఏ వరుసక్రమం చేరి ఈస్ట్ మినీ మైక్రోజోముకు రక్షణనిచ్చింది. ఈ పరిశీలన వల్ల ఒక ప్రత్యేకమైన డిఎన్ఏ వరుసక్రమం టెలోమియాకి రక్షణనిచ్చే లక్షణాన్ని ఇస్తున్నది. ఏకకణ జీవి అయిన టెట్రహెమినా యొక్క టెలోమియా డిఎన్ఏ దానికి పూర్తిగా భిన్నమైన ఈస్ట్ డిఎన్ఏకి రక్షణనిస్తున్నదన్న ఈ ప్రయోగ పరిశీలన వల్ల ఈ సంవిధానము భిన్న జీవజాతులకు సాధారణమని, అన్ని జీవులకు వర్తిస్తున్నదని విషయము తేటతెల్లమైంది. అనుకోకుండా ఒక వరుసక్రమం మరొక చోటికి చేరింది. సోర్జక్ ప్రయోగాన్ని మెరుగుపరిచాడు. ఈస్ట్ యొక్క స్వీయ టెలోమియా వరుసక్రమాన్ని గుర్తించగలిగాడు. బ్లాక్బర్న్తో కలిసి తయారు చేయన కృత్రిమ క్రోమోజోముల్లో ఒక టెలోమియా అనగా క్రోమోజోమ్ చివరున్న భాగం అని ముందు చెప్పుకున్నాం కదా, దాన్ని తీసివేసి దాని స్థానంలో ఈస్ట్ కణముల యొక్క వేరొక డిఎన్ఏ వరుసక్రమపు ముక్కని చేర్చాడు. చాలా మటుకి క్రోమోజోములు తొందరగా తెగిపోయాయి. కానీ ఒక డిఎన్ఏ వరుసక్రమం ఈస్ట్ కణాల క్రోమోజోములను తెగిపోకుండా ఉంచగలుగుతున్నదని గమనించాడు. ఈస్ట్ కణాల్లో పునరావృతమవుతున్న పొట్టిగానున్న డిఎన్ఏ వరుసక్రమం ఉన్నదని, అది టెట్రహెమినాలోని డిఎన్ఏ వరుసక్రమాన్ని పోలి ఉన్నదని గమనించాడు. తరువాత నిర్వహించిన ప్రయోగాలలో చాలా మొక్కలు, జంతువుల ఎమీబా నుండి మనిషి దాకా టెలోమియాలకు ఇది వర్తిస్తుందని తెలియవచ్చింది. పునరావృతమవుతున్న వరుసక్రమము ప్రత్యేకమైన ప్రోటీన్లను ఆకర్షించగా అవి డిఎన్ఏ చివర్లకు ఒక రక్షణ టోపీని ఏర్పరుస్తున్నాయని స్పష్టమైంది. ఈ టోపీ లేకపోతే పెడుసైన డిఎన్ఏ చివర కొస తెగిపోతుంది, కొసలు పొడవు మారుతుంది. బ్లాక్బర్న్, జాక్ సోర్జక్లు తమ ప్రయోగాలలో టెలోమియాలు పొడవు పెరుగుతాయని, అలాగే పొట్టిగా కూడా అవుతూ ఉంటాయని కనుగొన్నారు. దీనివల్ల వారికి మరో ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. డిఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్ డిఎన్ఏను చదవగలదు. డిఎన్ఏ వరుసక్రమపు అసలు సిసలు నకలును తయారు చేయగలదు. కానీ ఇప్పుడు డిఎన్ఏ వరుసక్రమానికి మరొక ముక్కను కలిపి దాని పొడవును ఏ ఎంజైమ్ పెంచుతున్నది? అలా చేయగలిగిన ఎంజైమ్ను ఇంతవరకు వారు ఎరగరు. అలా తాము ఎరగని ఎంజైమ్ ఒకటి ఉన్నదా? అది వాళ్ళ ముందున్న ప్రశ్న. సో టెలిమరైజ్ ఎంజైమ్ను కనుగొనుట. కల్ గ్రీడర్ బ్లాక్బర్న్ ప్రయోగశాలలో పనిచేస్తున్నది. ఈమె ఈ సమస్యను చేపట్టింది. కల్ గ్రీడర్, బ్లాక్బర్న్లు ఇరువురు టెట్రహెమినా కణాలకి పొట్టి టెలోమియా యొక్క డిఎన్ఏ వరుసక్రమానికి రేడియోక్రియాశీల చీటీని తగిలించిన న్యూక్లియోటైడ్ల మిశ్రమాన్ని కలిపి చూశారు. మిశ్రమంలో కేవలము డిఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్ మాత్రమే ఉంటే ఏమీ తేడా రాకూడదు. కానీ వేరే ఏదైనా మరో ఎంజైమ్ ఉన్నట్లయితే రేడియో క్రియాశీల చీటీ తగిలించిన న్యూక్లియోటైడ్లతో టెలోమియాలు పెరగాలి. ప్రయోగంలో ముందు వారు ఉంచిన వరుసక్రమపు పొడవు కంటే భిన్నమైన పొడవు గలవి ఉన్నాయి. 1984 డిసెంబర్ 25న కల్ గ్రీడర్ ఈ కొత్త ఎంజైమ్ యొక్క క్రియాకలాపాన్ని నిర్ధారణ చేసింది. ఈ ఎంజైమ్కి తరువాత టెలిమరైజ్ అని పేరు పెట్టారు. టెలిమరేజ్ ఎంజైమ్ న్యూక్లియోటైడ్లను కలపవలసిన వరుసక్రమాన్ని ఎలా తెలుసుకోగలుగుతున్నది? మరికొన్ని సంవత్సరాల పరిశోధన తర్వాత కల్ గ్రీడర్, బ్లాక్బర్న్ వివరణ నమూనాను ప్రతిపాదించారు. దానిని శాస్త్రలోకం ఆమోదించింది. ఇతర ఎంజైమ్ల లాగే టెలిమరైజ్ కూడా డిఎన్ఏ వరుసక్రమాన్ని సంశ్లేషణ చేసుకోగలదు. ఈ లక్షణంతో పాటు అదనంగా ఈ ఎంజైము డిఎన్ఏ భాగములోనున్న టెలోమియా వరుసక్రమంతో సమానమైన వరుసక్రమం గల ఆర్ఎన్ఏ భాగాన్ని కలిగి ఉంటుంది. అనగా టెలోమియాను నిర్మించడానికి టెలిమరేజ్ ఎంజైము అంతర్నిర్మిత బ్లూ ప్రింట్ను తీసుకొని వస్తుంది.
1989లో టెలిమరేజ్ యొక్క ఆర్ఎన్ఏ భాగము టెలిమియా యొక్క వరుస క్రమానికి సరిపోలి ఉన్న వరుస క్రమాన్ని తప్పక కలిగి ఉంటుంది అని తమ ప్రతిపాదనకు రుజువును బ్లాక్బర్న్ శాస్త్రవేత్తలు ఆ సంవత్సరానికి చూపగలిగారు. పొట్టిగా మారుతున్న టెలోమియా, వయసు మీరుతున్న కణాలు. ఒక కణ జీవితంలో టెలోమియా పాత్ర తెలుసుకోవలసిన అవసరం ఏర్పడింది. జాక్ స్టోజక్ బృందానికి చెందిన శాస్త్రవేత్తలు టెలోమియాలను క్రమంగా పొట్టి చేస్తున్న ఈస్టి కణాలలో ఉత్పరివర్తనాలను అంటే ముటేషన్స్ని గుర్తించారు. కణ పెరుగుదల క్రమక్రమంగా తగ్గిపోతూ చివరగా అవి విభజించుకోవడం మానేశాయి. బ్లాక్బర్న్ బృందం టెట్రహెమినా టెలిమరేజ్ ఆర్ఎన్ఏలో ఉత్పరివర్తనాలను జొప్పించారు. జాక్ స్టోజక్ బృంద శాస్త్రవేత్తలకు లభించిన ఫలితాలే వీరికి కూడా లభించాయి. ఈ ఫలితాల వల్ల సంపూర్ణంగా ఉన్న టెలోమియా క్రోమోజోమును భద్రంగా ఉంచుతుంది, అంటే రక్షణనిస్తుందని, కణము వయసు పెరగడాన్ని అంటే ముదిమి వయసును వాయిదా వేస్తుందని ఈ శాస్త్రవేత్తలు ముగ్గురు నిర్ధారించారు. ప్రాథమికమైన ఇటువంటి సంవిధానాలను ఏకకణ జీవులలో కనుగొన్నారు. 1988లో మానవుల టెలోమియాలలో కూడా ఇదే మాదిరి డిఎన్ఏ వరుస క్రమాన్ని గుర్తించారు. ముసలితనం. మనిషి వయసు మీద పడడానికి, ముదిమికి కారణాలను వెతికే పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ముసలితనం రావడంపై పలు అంశాల ప్రభావం ఉంటుంది. వాటిలో టెలోమియా అంటే క్రోమోజోమ్ చివరి భాగం కూడా ఒకటి. ఈ దిశగా టెలోమియాలపై జరిపే పరిశోధన ఎప్పటికీ ఆసక్తికరంగానే ఉంటుంది. టెలిమరేజ్ ఎంజైము వ్యాధులు. టెలోమియా, టెలిమరేజ్ ఎంజైముల ఆవిష్కరణలకి వైద్యపరమైన అనువర్తనాలు విస్తారంగా ఉన్నాయి. క్యాన్సరు, అనువంశిక వ్యాధులు, ముసలితనపు లక్షణాలు మొదలైనవన్నీ కొన్ని ఉదాహరణలు.